నమస్తే, నా పేరు వసిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నా స్నేహితులు కలిసి సతీ సావిత్రి నాటకాన్ని చేయబోతున్నాము. పాత్రధారులు. వాక్యత నేను. నమస్తే సావిత్రి హరిత. నమస్తే. యమ్ముడు హర్షిత్. నమస్తే. సత్యవంతుడు నేను. నమస్తే. పురాణ పాత్రలో సావిత్రికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆమె మహాపతివ్రత. ఆమె యముడిని సైతం ఎదిరించి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. ఆమె తన భర్త ప్రాణాలు ఏ విధంగా కాపాడుకుందో చూడటం తిలకించండి, ఆనందించండి. ఒకరోజు ఓహో, ఈమె మహాపతివ్రత కదా, అందుకే నేను ఈమెకి గోచరిస్తున్నాను. అవును తల్లి, తప్పదమ్మా. కానీ నీవు మహాపతివ్రతము. నీ ఒడిలో ఉన్నంత వరకు నేను అతన్ని తీసుకువెళ్ళలేను. దయచేసి అతన్ని భూసైనం చేయు. ధర్మ పరిపాలన నీకే కాదు, నాకు ఉన్నది. ప్రాణాలను ముక్తిని కల్పించడం సతిది ధర్మమా? ఇందులో అర్పించినది ఏమీ లేదు. ఈ భర్త ఆయుష్కాలం తీరినది. మృత్యువు అవశ్యం, అనివార్యం. అనివార్యమైనప్పుడు నేను కూడా నేను చేయించవలసిన అవసరం ఏముండదు. నన్ను పరీక్షిస్తున్నావా? లేదు లేదు, నా సతీ ధర్మాన్ని పాటిస్తున్నాను. ప్రభు సౌభాగ్యాన్ని తినేసి వెళ్ళిపోయారా ప్రభు? లేదు లేదు, మీరంత నిర్దయంగా ప్రవర్తించలేదు. దైవికమైన మన అనురాగ బంధాన్ని అంత తేలికగా ఉంచివేయలేదు. నాకు తెలుసు, దాన్ని ఏకాపి చేసి మీరు వెళ్ళారు. ఒక్కసారి కన్నుతో ఒక్కసారి సాధ్వి ఎలా ఈ పేరతము, ఏమీ అజ్ఞానము, జాతస్య మరణం నువ్వం. ఇది కాలధర్మం. కాలమును మార్చుట ఎవరికీ సాధ్యం కాదు. కన్నీరు కాలమును ఆపదు. కాలమునకు కనికరం లేదు. వెళ్ళి నీ భర్త ప్రేతమునకు ధన సంస్కారాలు చేయి. కాలం ఇంత కర్కశమా, ఇంత నిష్ఠూరమా? మా వివాహమై ఏడాదిగా అయినది. దాంపత్య జీవితంలో తొలిచాము కూడా దాటలేదు. పెళ్లి నాటి మంగళ వాద్యాలు, మహనీయుల ఆశీర్వచనాలు, మహిమాన్వితమైన వేద మంత్రాలు ఇంకా చెవులలో మారుమూరుతూనే ఉన్నాయి. అందరినీ ఎడబాట. ఇది న్యాయమా? ధర్మరాజా, ఇది ధర్మమా? దయచేసి నా ప్రాణాలను నాకు ప్రసాదించండి. నా మాంగళ్య సౌభాగ్యాన్ని నాకు తగ్గించండి. నన్ను కనికరించండి స్వామి. అసాధ్యము తల్లి, కాలధర్మమును అతిక్రమించుట అసాధ్యం. కాలమంత బలవంతంగా కదా, నిన్ను కూడా సాధిస్తుందా? అయితే ఆ మారుతరం ఏమిటి? ఎక్కడున్నది ఆ కాలం? నేనే కాలం, కాలమే నేను. అయితే ఆ ధర్మం నియమం అన్నీ ఉంది. అంతా నియమించడమే నీ ఇచ్చిన ఒక అమల కోసం, ఒక ఇల్లాలి సౌభాగ్యం కోసం నీ నియమాలను అతిక్రమించలేవా? వీలు కాదు తల్లి, నేను సమవర్తి. సకల జీవరాశులు నాకు సమానం. ఆ బల సౌభాగ్య దౌర్భాగ్యాలు, వ్యత్యాసాలు, విచారాలు నాకు ఉండకూడదు. అంతేనా సమవర్తి? అదేనా మీ వివాహం? అంతే. అయితే వైదవ్యం నాకు అనివార్యం. అనివార్యం. మాత, నేను ప్రేమిస్తున్నది కరేబరాన్ని కాదు, ఆత్మను అనుసరించే శక్తి నాకు ప్రసాదించు. ఈ కరేబరాన్ని నువ్వే నాకు కాపాడు తల్లి. ధర్మరాజు
పోచున్నావా? ఓ కాలస్వరూపమా వెలుచున్నావా? స్వామి ఆగండి, స్వామి ఆగండి, ఆగండి ప్రభు ఆగండి. ఏమిటిది? సావిత్రికి నేను ఇక్కడ కూడా గోచరిస్తున్నానా? ఆశ్చర్యంగా ఉంది. సావిత్రి, ఇది మేఘమండలం. ఈ మేఘశక్తిని నువ్వు భరించలేవు, ఉరుములకు తాళలేవు. వెళ్ళు. ఇంత కష్టపడి సావిత్రి ఏకమధ్యలో తాకుతుంది. ధర్మరాజా, సావిత్రి, ఇంతవరకు నన్ను అనుసరించావు, నాతో మాట్లాడగలిగావు. ఇకపైన సాధ్యమని భావించు. వెళ్ళు. లేదు స్వామి, నేను నా పతి లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అసంభవం. ఎంత చెప్పినా నీ పొండి పట్టుదలను విడువలేకున్నావు. నీ కోరిక నెరవేరదు. వెళ్ళు. ధర్మరాజా, వెళ్ళుచున్నావా? ఓ కాలస్వరూపమా పోచున్నావా? ఆగండి ప్రభువు ఆగండి, స్వామి ఆగండి. చూచినావా సావిత్రి, భయ భూత ప్రేత పిశాచగణములు అవివేకంతో వాటికి ఆహుతి కాకముందే మరలిపో. స్వామి, ఎందుకు నన్ను ఈ విధంగా భయపెట్టాలని భావిస్తున్నారు? ఇదంతా మీ మాయా కల్పితం. ఆహా సావిత్రి, నిన్ను మెచ్చుకోక తప్పదు. స్వామి, నాకు కావాల్సింది మీ మెప్పు కాదు, అధికారం. నా ప్రతిపత్తియే నా ఆత్మశక్తి. ఒక్క క్షణకాలం కూడా నా పతిని గురించి నేను ఉండలేనన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. గ్రహించినానమ్మా, నేను గ్రహించినాను. నేను నీ ఆవేదనను గ్రహించినాను కనుకనే నేను నీకు కనబడుతున్నాను, నీతో మాట్లాడగలుగుతున్నాను. ధర్మరాజా, నాకు తెలుసు మీరు ధర్మబద్ధుడవే, కానీ దయారహితుడవు కావు. నేను దయారహితుడినే. ధర్మ నిర్వహణలో దయకు స్థానం లేదు. అది అసంభవం ధర్మరాజా. దయారహితమైనది ధర్మం ఎలా అవుతుంది? పంచభూతాత్మకమైన ఈ ప్రపంచమే ఒక దయామయం. ఆ దయను సకల జీవరాశులు సరిగ్గా ఉపయోగించినదే ధర్మం. దయారహితులకి ధర్మంతో పని ఏమున్నది? దయ ధర్మం వేరు కాదు. ధర్మమును అతిక్రమించినదే దయ. వ్యక్తిగతమైన దయ స్వార్థం అవుతుంది. నేను కాపాడవలసినది ఆ ధర్మాన్ని, చూపవలసినది ఆ దయను. ఆ ధర్మం నాకు వర్తించదా? ఆ ధర్మంను, ఆ దయను నాకు ప్రతిభిక్ష ప్రసాదించమని, నా మాంగళ్య సౌభాగ్యాన్ని నాకు దక్కించమని ప్రార్థిస్తున్నాను. నీ కోరిక అక్రమం. లేదు స్వామి, నా పతి లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అసంభవం. ఎంత చెప్పినా నీ మొండి పట్టుదలను విడువలేకున్నావు. నీ కోరిక నెరవేరదు. నీ మూర్ఖత్వమే బలమని భ్రమిస్తున్నావు. ఇక నన్ను అనుసరించావో నా అనుగ్రహానికి కాదు, ఆగ్రహానికి గురవుతావు. పతి లేకుండా ప్రకటనగా మీ ఆగ్రహంగా భస్మమైపోవడమే నాకు ఆనందం. నేను అబలను, అనాథను, ఆశ్రితను. నా మీద మీ ఆగ్రహం వద్దు తండ్రి, వద్దు. దేవతలు, పతిభక్తి, దైవభక్తి తప్ప అన్యం ఎరుగని కానీ నేను నా పతి ప్రాణం నాకు దక్కించమని కోరికకు ప్రార్థిస్తున్నాను. నా కోరిక తీరిస్తే ప్రకృతి తారుమారవుతుందా, ప్రళయం సంభవిస్తుందా? దయచేసి నా కోరికను తీర్చండి స్వామి. ఆహా సావిత్రి, ఆదిశక్తి స్వరూపమును నాకు సాక్షాత్కరింపజేసినావు. నేను నిన్ను మెచ్చుకోక తప్పదు. నేను నీకు 3 వరాలు ప్రసాదిస్తున్నాను, కోరుకో. కానీ నీ పతి ప్రారంభులు తప్ప. ఇంటివాళ్ళైన మా అత్త మామలు కళ్ళు వచ్చి వారికి రాజ్యం లభించేలా వరమిపోయింది స్వామి. తదాస్తు. ఇక 2వ వరం కోరుకో, కానీ నీ పతి ప్రాణములు తప్ప. మా చెల్లి చెల్లి పుత్ర సంతానం కలిగేలా వరమిపోయింది స్వామి. తదాస్తు. కాకరి వరం కోరుకో. నాకు పుత్ర సంతానం కలిగేలా వరమిపోయింది స్వామి. తదాస్తు. యమధర్మరాజా, ఏమిటి సావిత్రి, ఇది ధర్మబద్ధమా? నన్ను ఎందుకు అడ్డుకొంచుంటివి? నేను నీకు 3 వరములు సంగీతిని కదా. ఇది ధర్మబద్ధమే. ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మబద్ధమా? ఈ యమధర్మరాజు పైన మరొక ధర్మమా? ఎటులా? అమరులెటులైన సంతానమందవచ్చు, మనుషలోకాన సాత్విలు మగడు లేక, పుత్ర సంతానమే రీతి పొందగలరు, తమకు తెలియని ధర్మమే ధర్మరాజా, తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. ఆహా, పతివ్రత శిరోమణి అన్న వాత్సల్యంతోనే వచ్చి తిని గాని ఇంతటి తెలివిగలదని తెలిసి నేను రాక నా బట్టలనే పంపి ఉన్నడి వాడేను కదా. గతమున తలచి ఏమి లాభం? సాధ్వి సావిత్రి, నీ సమయస్ఫూర్తికి, ఆత్మశక్తికి, పతిభక్తికి మెచ్చుకోక తప్పదు. ఇదిగో నీ పతి ప్రాణములు. గ్రహింపు. ఈ
యముడు అంతటి వాడినే తికమక్క పెట్టి జయించిన నీ చేత చరితార్థం. ధన్యురాలి స్వామి, ధన్యురాలి. దీర్ఘసుమంగళి భవ. కాబట్టి ఇంతవరకు నేను నిప్పించినాను. రాధా, మన పెద్దవాళ్ళు మన కోసం వేచి ఉన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.